హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే వారంలో గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. 2 రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే నిర్ణయించింది. 2 రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తుందంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. ఇందుకోసం కసరత్తు చేస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్లో అయితే పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో మనకి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా ఈ ఏడాది మార్చిలో అయితే టీజీపీఎస్ రిలీజ్ చేసింది. వారిలో రిజర్వేషన్లకు అనుగుణంగా 1:1 కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని కమిషన్ అయితే భావిస్తుంది. 2 వారాల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 2 కంటే ముందే టీజీపీఎస్సీ 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 1పై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. వచ్చే నెల 2వ వారంలో హియరింగ్కు రానున్నది కాబట్టి ఈ గ్యాప్లో గ్రూప్ 2 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టాలని టీజీపీఎస్సీ అయితే భావిస్తుంది. దానికి అనుగుణంగా ఈ నెలాఖరులోపు 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని డిసైడ్ అయిందంటూ కూడా చూసుకోవచ్చు. సుమారు 2 వారాల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నదంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో కాగా గ్రూప్ 2 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ఇవ్వాలా వద్దా అనేది మాత్రం గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు తర్వాత టీజీపీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోతుంది. దీని తర్వాతనే మనకు గ్రూప్ 1పై ఏ విధమైన తీర్పు వస్తుంది, దాని తర్వాతే మనకు గ్రూప్ 2కి సంబంధించి అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ధృవపత్రాల పరిశీలనకు పరిపాలనా ప్రక్రియ పూర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి మరో వారం రోజుల్లో మనకు గ్రూప్ 2కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీని తర్వాతనే మనకు గ్రూప్ 3కి సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో మనకు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందనే దానిపైన ఆధారపడే గ్రూప్ 2 భర్తీ ప్రక్రియ ఉంటుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా మనం పాటించుకుంటే సిడిపిఓ ఎంపిక జాబితా వెళ్ళినట్టు కూడా వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫలితాలు అయితే మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రం వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా హెచ్ఆర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు దరఖాస్తుకు చివరి తేదీ అయితే జూన్ 9 మధ్యాహ్నం 3 గంటల వరకు అంటూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం అయితే మనకు PESB.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే బీఈడీ కాలేజీల్లోనూ యూజీ కోర్సులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు కాలేజీలు మరియు విద్యాసంస్థల విలీనానికి పచ్చజెండా, మల్టీ డిసిప్లినరీ విధానంలో కోర్సుల నిర్వహణ, మార్గదర్శకాలు జారీ చేసిన NCTE అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మనకు బీఈడీ కాలేజీలో కూడా డిగ్రీ కోర్సు నిర్వహించుకోవచ్చు అంటూ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ కోర్సు నిర్వహించిన సందర్భంలో బీఈడీ కాలేజీ అదేవిధంగా డిగ్రీ కాలేజీ కూడా మెర్జ్ చేసుకోవచ్చు అంటూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. BA బీఈడీ కానీ, BSc బీఈడీ కానీ, బీకామ్ బీఈడీ కానీ కోర్సులను అనుమతించిందంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఫార్మాసిస్టులను నియమించాలంటూ వార్త చూసుకోవచ్చు. మంత్రి దామోదరకు వినతి అంటూ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలోని అన్ని బస్తీ మరియు పల్లె దవాఖానాల్లో ఫార్మాసిస్టులను వెంటనే నియమించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ అయితే కోరడం జరుగుతుంది. సో మనకు పల్లె దవాఖానాలు మరియు బస్తీ దవాఖానాలు కూడా ఫార్మాసిస్టులు నియమిస్తే కొంత పేదలకు న్యాయం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు ఫార్మాసిస్టు అందుబాటులో లేకపోవడంతో కూడా మనకు సరైన మందులు అందుబాటులోకి రావడం లేదు. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అన్ని జిల్లాల్లో DMHO పరిధిలోని ఫార్మసీ మరియు వ్యాక్సిన్ స్టోర్లు, మలేరియా, లెప్రసీ, టీబీ సెంటర్లలో కూడా ఫార్మసిస్టులను నియమించాలంటూ వారైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మనకు ప్రజా జీవనంలో ఫార్మసిస్ట్ కూడా అత్యంత కీలకం కాబట్టి సో వీరి యొక్క నియామకాన్ని అయితే చేపట్టే ప్రయత్నం జరగాలి. సో అదేవిధంగా పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 151 అంటూ వార్త చూసుకోవచ్చు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక ప్రకారం భారత్ గత ఏడాది కంటే తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నదంటూ ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది మొత్తం 180 దేశాలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది మన దేశం 159వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా ఈ ఏడాది ఫిన్లాండ్ మరియు ఎస్తోనియా, నెదర్లాండ్స్ అయితే తొలి 3 స్థానంలో నిలిచాయంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ అంటూ చూసుకోవచ్చు. మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ప్యారిస్లో ఉంది. సమాచార హక్కు పరిరక్షణ కోసం అయితే ఈ సంస్థ కృషి చేస్తుంది. సో కరెంట్ అఫైర్లో భాగంగా ప్రతి పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం అంటూ వార్త చూసుకోవచ్చు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం రికార్డు సృష్టించిందంటూ ఇవ్వడం జరిగింది. మే 20న
మిజోరాం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది. 2011 జనాభా గణన సమయంలో 91.33% అక్షరాస్యతతో మిజోరాం అయితే 3వ స్థానంలో ఉన్నది. దీనిని ప్రస్తుతం బ్రేక్ చేసిందంటూ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మిజోరాం అక్షరాస్యత రేట్ అయితే 98.2%గా ఉన్నది. అదేవిధంగా ఏ రాష్ట్రమైనా కూడా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్టుగా పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి మిజోరాం అయితే సంపూర్ణత అక్షరాస్యత సాధించినట్టుగా మనకు పేర్కొనడం జరిగింది. సో కరెంట్ అఫైర్ల భాగంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో కరెంట్ అఫైర్ల భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశ బాలికలు మరియు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ టు ల్యాంప్ ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మక బుకర్ పురస్కారం వరించిందంటూ వార్త చూసుకోవచ్చు. బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహిత్య పురస్కారాన్ని రచయిత్రి బాను ముస్తాక్ 77 కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తితో కలిసి స్వీకరించారంటూ చూసుకోవచ్చు. పురస్కారం కింద అందుకున్న 57.55 లక్షల నగదు బహుమతి ఇద్దరు పంచుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు కర్ణాటకలోని హాసనకు చెందిన బాను ముస్తాక్ 1990 నుంచి 2023 మధ్య రాసిన చిన్న కథల సమూహారం అసినా అండ్ అదర్ స్టోరీస్ ఈ సంకలనానికి దీపా బస్తి చేసిన ఆంగ్ల అనువాదమే హార్ట్ ల్యాంప్ అంటూ చూసుకోవచ్చు. మన సమాజంలో మహిళలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అక్షర రూపమే ఈ పుస్తకం. కర్ణాటక నుంచి బుకర్ పురస్కారం పొందిన తొలి రచయిత బాను ముస్తాక్ కావడం విశేషం అంటూ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా గీతాంజలి శ్రీ హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్కు 2022లో ఈ అవార్డు వరించింది. డైసీ రాక్వెల్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారంటూ చూసుకోవచ్చు. మొత్తానికైతే కన్నడంలో మొట్టమొదటి ప్రతిష్టాత్మక బుకర్ పురస్కారం అని చెప్పి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరోపాటు తీసుకుంటే BFA ప్రవేశ పరీక్షలకు శిక్షణా తరగతులు అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శిల్పం చిత్రలేఖనం కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్షలకు శిక్షణా తరగతులు నిర్వహించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. తెలుగు వర్సిటీ రిజిస్ట్రారు ఆచార్య హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ శిక్షణా తరగతులు అయితే ఈ నెల 26 నుంచి జూన్ 14 వరకు నిర్వహించనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఇక్కడున్న ఫోన్ నెంబర్లకు ఒకసారి సంప్రదించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2024లో 18,200 హెక్టార్ల సహసిద్ధ అడవులను కోల్పోయిన భారత్ అంటూ వార్త చూసుకోవచ్చు. సహసిద్ధ అడవులు అంటే స్వతహాగా చెట్ల నుంచి విత్తనాలు పడి మొలిచిన అడవులనే సహసిద్ధ అడవులు అంటారు. భారతదేశం 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు అంటే మనకు సహసిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగినవి కోల్పోయిందంటూ వార్త చూసుకోవచ్చు. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక వెల్లడించిందంటూ చూసుకోవచ్చు. ఈ సమాచారం ప్రకారం అయితే 2002 నుంచి 2024 వరకు దేశం 3,48,000 హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఒక పూర్తి వీడియో అయితే మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2015 నుంచి 20 మధ్య భారత్ ప్రపంచంలో అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో 2వ స్థానంలో నిలిచిందంటూ కూడా చూసుకోవచ్చు. దేశం సంవత్సరానికి 6,68,000 హెక్టార్ల అడవిని కోల్పోతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నేడు JEE అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి అంటూ వార్త చూసుకోవచ్చు. మనం IITలో ప్రవేశానికి ఈ నెల 18వ తేదీన కాన్పూర్ IIT నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష JEE అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ గురువారం అయితే విడుదలయ్యే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామంటూ కాన్పూర్ IIT వర్గాలు తెలిపాయంటూ వార్త చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ రాసిన వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు. ఈ నాటి నుంచి అయితే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా డిగ్రీలో తప్పిన విద్యార్థులకు OU వన్ టైం ఛాన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు. 2000 నుంచి 2015 సంవత్సరంలో డిగ్రీ చదివి ఫెయిల్ అయిన పూర్వ విద్యార్థులు జూన్ 17 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలంటూ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 500 అపరాధ రుసుంతో జూన్ 20 నుంచి 24 వరకు కూడా కాలేజీల్లో ఫీజు చెల్లించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 2000 నుంచి 2015 మధ్య డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నారో వారైతే వన్ టైం ఛాన్స్ కింద రాసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దోస్తుకు 57,719 మంది ఆప్షన్లు ఇచ్చారంటూ వార్త చూసుకోవచ్చు. మొదటి దశ ఆప్షన్లు బుధవారంతో ముగిశాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు 57,719 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో సీట్ల కేటాయింపు అయితే గురువారం చేపడతారంటూ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే మనకు 2వ దశ దోస్తు రిజిస్ట్రేషన్ మొదలవుతుందంటూ కూడా చూసుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.